మల్లిక గారు ఇంత బాగా మాట్లాడుతున్నారు. బట్ వ్యాంప్ క్యారెక్టర్స్ వేయాల్సి వచ్చిన అవసరం ఏమొచ్చిందంట? అంత పరిస్థితి ఏమొచ్చిందంటారు? అప్పుడు చేశాను. ఎందుకంటే రామసత్యనారాయణ గారు మూవీలు ఎక్కువ చేసేవారు. ఇప్పటికీ ఉన్నారు ఆయన, తెలుసు కదా. చిన్న చిన్న సినిమాలు చేయడం, చిన్న సినిమాలు ఎక్స్పోజింగ్ ఉండేది. నాకు అప్పుడు పరిస్థితి, మనకి డబ్బులు కావాలి. అమ్మమ్మకి ఆరోగ్యం బాగాలేదు, కాలు ఇదయ్యి బాతుకొల్లా వచ్చి తీసేస్తాను, డబ్బులు అవసరం మనకి. అవసరంలో ఏమైందంటే ఎక్స్పోజింగ్ మూవీస్, చిన్న ల్యాబ్ క్యారెక్టర్లు అలా చేసేదాన్ని. ఐటెం సాంగ్ చేశాను, వ్యాంప్ క్యారెక్టర్లు చేశాను. గడుపుకోవడానికి ఒళ్ళు అమ్ముకోలేదు, ఒళ్ళు చూపించుకుని బతికాను అని ఇప్పటికీ దజ్జ చెప్తాను నేను. కానీ తప్పు చేయలేదు కాబట్టి. అప్పుడు ఏమైందంటే వాళ్ళు చేస్తాం కదా, మనకేంటి, నేను ఓన్లీ కళగా చూశాను దాన్ని. ఇప్పుడు కూడా సీరియల్లో కూడా ఒక హస్బెండ్ పట్టుకుంటాడు, తిన్నావా అంటాడు, అదొక క్యారెక్టర్, అదొక యాక్టింగ్. దాన్ని ఎందుకు పబ్లిసిటీ చేసి అంత ఇచ్చేసి ఒక ఫ్యాంప్ అని చేసి ఇచ్చేశారు. దాన్ని మర్చిపోగొట్టుకోవడానికి కూడా సీరియల్లోకి వచ్చాను నేను. చాన్నాళ్ళు ఊరు వెళ్ళలేదండి, ఒక సంవత్సరం నేను ఆ క్యారెక్టర్స్ చేయడం వల్ల. ఓకే, ఒక సంవత్సరం ఊరు వెళ్ళలేదు. మన చుట్టాలు కానీ ఎవరు కానీ ఉంటుంది కదా, ఫ్రెండ్స్ మాట్లాడకపోవడం. మళ్ళీ సీరియల్స్లోకి వచ్చిన తర్వాత మా మల్లిక, మా మేనగోడలు, మా చెల్లి, ఇది. అంటే కానీ అప్పుడు సంపాదించింది డబ్బుల కోసమే చేశాను, ఇప్పుడు చేసేది డబ్బుల కోసమేగా. డ్రెస్సింగ్ మారింది, మనిషిని అలాగే ఉన్నాను, కష్టపడ్డాను అంతే అని రకాలుగా ఊహించారు, చూశారు. అవన్నీ ఉండిపోయినాయి మనసులో. అంటే చాలా మందిని ఆ క్యారెక్టర్స్ వేస్తే బయట కూడా వాళ్ళ రియల్ క్యారెక్టర్ అదేనేమో అనే థాట్లో చాలా మంది ఉండిపోతారు. ఉన్నారండి, అలా కూడా జరిగింది. బయటకు వెళ్తే కూడా అలా ట్రీట్ చేసేవారు ఆ టైంలో. చూస్తారు కదా, ఇప్పటికీ ఉన్నారు. నాకు లక్ ఏంటంటే చదువు రాదు కాబట్టి ఏం చూడను నేను. సో దానివల్ల ఈ మధ్య రివర్స్ అవుతున్నాను. ఎవరైనా చూసి పెట్టినా కూడా చూసి ఆనందించు, నాకెందుకు పెట్టారా. ఎందుకంటే నేను స్ట్రాంగ్ అవ్వకపోతే నాకు కష్టం. ఇప్పుడు నేను మానసికంగా కుంగిపోయి ఇలా అయిపోయాను. ఇప్పుడు కానీ నేను స్ట్రాంగ్ అవ్వాలి. నేను చేశాను, ఎందుకు భయపడాలి. నేను పెంచుకోవడానికి, నా కుటుంబం పెంచుకోవడానికి, నేను బతకడానికి చేశాను. ఇప్పుడు నేను వద్దని చెప్తారు, మీరు వచ్చి నన్ను చూస్తారా? చూడరు కదా. నాకు ఇంటి మెయింటెనెన్స్ మొత్తం 50,000 అవుతుంది, ఇస్తారా? ఇవ్వరు కదా. నేను ఒకటి చేయాలి, చేశాను అని చెప్తున్నాను. అంటే మీరు మందు అసలు ఎందుకు అలవాటు చేసుకుని ఉంటారు? అంటే చాలా వరకు ఎన్నో బాధలు ఉంటేనే తప్ప, ఇప్పుడు ఎగ్జాంపుల్కి సావిత్రి గారిని తీసుకోవచ్చు. ఆవిడ అంటే ఏదో ఇష్టానికి కాదు కదా, ఆవిడ కొన్ని పరిస్థితులు ఆవిడ అలా తీసుకొచ్చాయి. అలా మిమ్మల్ని కూడా అలాంటి పరిస్థితులు ఏమన్నా తీసుకొచ్చి అలా అలవాటు చేసుకున్నారా, లేకపోతే కొంతమంది నుంచి దూరం అవ్వడానికా? లేదు, అదే నా పాత లవ్ ట్రాక్. మా లవర్ చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చాను కదా హైదరాబాద్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత అది మర్చిపోవడం కోసం చేసిన ప్రయత్నంలో అదో ప్రయత్నం అంతే. ఓకే, అలా ఉండిపోయింది. ఆయన్ని మర్చిపోవడం కోసం చేసిన ప్రయత్నం. నిద్ర పట్టేది కాదు. సో ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, రూమ్మేట్స్, డాన్సర్స్ వాళ్ళు ఉండేవారు. ఇంకా అలా అలవాటు అయిపోయింది. అప్ అండ్ డౌన్స్, తగ్గించడం బాధలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, బాధలు లేనప్పుడు కొంచెం తక్కువ అవుతుంది, అంతే. జై బాలియా. ఇప్పటికీ కూడా ఎప్పటికీ. అంటే మల్లిక గారి లైఫ్లో ఇక పెళ్ళి అనే మాట రాదండి. ఎవరికైనా ఒక తోడు అనేది ఇంపార్టెంట్ కదా. రేపొద్దున్న మీరు అంటే ఇప్పుడు మీ అమ్మగారు లేరు అంటున్నారు, మీ నాన్నగారు కూడా అనకూడదు, మీతో కలకాలం ఉండలేరు, కానీ మీకంటే ఒక తోడు ఉండాలి కదా. ఎందుకో అది పెళ్ళితోడే అవ్వాలా, హస్బెండే అవ్వాలా, అది చెప్పండి. అంటే ఫ్రెండ్స్ కూడా ఎక్కువ కాలం ఉండరు కదా, ఏదో ఒక టైంలో ఎవరో ఒకరు అడాప్ట్ చేసుకుంటే నేను చనిపోయేదాకా ఉంటాడు కదా, చనిపోయాక తన లైఫ్ చూసుకుంటాడు కదా. పాపో బాబో, ఈ ప్రేమలు, ఈ సంసారాలు అన్నీ డూబండి. ఇప్పుడు నా వెనకాల ఒక 10 లక్షలు ఉన్నాయనుకోండి, వచ్చి నాకు కాళ్ళు నొక్కేస్తారు, చేసుకుంటారు. కోపం వస్తే విడిపోయేవన్న మాట తప్ప ఏం ఉండదు. ప్రేమలు ఉన్నాయి, ఎక్కడో ఉన్నాయి. ప్రజెంట్ సిచ్యువేషన్, ఈ జనరేషన్లో ప్రేమ అనే పేరుని వాడుకుంటూ చేయాల్సిన పనులు చేస్తున్నారు. రియల్గా ప్రేమలు ఉన్నాయంటే తెచ్చిన నమ్మనండి నేను. ఇప్పుడు పెళ్లి చేసుకున్నా, ఇప్పుడు నేను కరెక్ట్గా ఉండొచ్చు, సో అవతల పక్కన పర్సన్ కరెక్ట్గా ఉంటాడా, ఉండడు. ఇప్పుడు అతలు కరెక్ట్గా ఉన్నా
నేను ఉండకపోవచ్చు, ఏదో గొడవలు వస్తాయి. సంవత్సరానికి గొడవలు రాకుండా ఉంటాయా అంటారు, వస్తాయి. తీసుకోలేం కదా. ఇప్పుడు ఇన్ని పడి పడి మళ్ళీ పెళ్లి చేసుకుని ఎక్కడ పడతామండి. సోలో లైఫే సో బెటర్ అన్నట్టుంది. నేనే రాజు నేనే మంత్రి కదా, చాలండి. మీ జీవితానికి మీరు ఒక్కరే సింగిల్. మీ నాన్నగారు ఎప్పుడు ఫోర్స్ చేయరా పెళ్లి? నేను మగరాయుడు, అబ్బాయిలా చూస్తారు రండి. అడిగితే ఇంట్లో పారిపోతాను కదా. ఓకే, రాను ఇంటికి, అందుకని అడగరు. ఓకే, సో మీకు అసలు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు, చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. అసలు అబ్బాయిలు ఇష్టం ఉంటారు నాకు. ఓకే, అంటే అందుకే అందరనే తమ్ముడు నాన్న అదే పిలుస్తాను నేను. షూటింగ్ అందరు కూడా, కెమెరామ్యాన్ ప్రొడక్షన్ వరకు కూడా నాన్న తమ్ముడు అంతే. అంటే మరి మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనుకో డార్లింగ్, ఎక్కువ డార్లింగ్ డార్లింగ్ అని పిలుస్తాను అంతే. హాయ్ బాయ్ తప్ప ఇంకా అసలు షూటింగ్ అయిపోయినా ఒకదాన్ని అయిపోవాలి. షూటింగ్లో అంతా అలర అలర చేసేస్తాను. ఇంకా నేను లేకపోతే ఆ షూటింగ్ అమ్మో మల్లిక లేదు వాళ్ళ ప్రశాంతం అయిపోయిందండి అన్న ఫీల్ తెస్తాను. ఇంటికి వచ్చానా నేను సైలెంట్, ఇంకెవరు ఉండకూడదు నాకు ఇంట్లో, అలోన్గా ఉండాలి. ఇప్పుడు ఇంట్లో కూడా ఒక్కరే ఉంటారు. చెల్లి నేను, చెల్లి ఇప్పుడు వెళ్ళిపోయారు, ఊరు వెళ్ళింది. చెల్లి తోడుగా ఉంటుంది నాకు. పాప అది వచ్చేటప్పటికి ఫుడ్ వండేస్తాను. మార్నింగ్ నేను వండేస్తాను. మార్నింగ్ 4:30కి లెగుస్తాను, నేనే క్యారియర్ వండేస్తాను. మొక్కలేదే ముద్ద దిగదు. చికెనో మటనో ఫిష్ వండికి వెళ్ళిపోతాను. లొకేషన్లో మనసు అంతా కూర్చుంటాం, తింటాం. నైట్ వచ్చేటప్పుడు చెల్లి వండి పెడుతుంది పాపం, తినేస్తాను. హాయిగా అన్నారుగా జై బాలిగా వేస్తూ పెగ్గేస్తాను, పడుకుంటాను. ఎంత నిజాయితీగా చెప్తున్నారు. వాళ్ళు మనం పెట్టట్లేదు, మన లైఫ్ మనం ఎంజాయ్ చేయాలి. ఎప్పుడు చేస్తాం? సడన్ గా హార్ట్ అటాక్ వచ్చి పోతే, వెళ్తూ పోతే మళ్ళీ కళ్ళలో చనిపోయిన తర్వాత ఆత్మ అయ్యో భూమి మీద ఉండగా తగలపోయానే, అది ఎంజాయ్ చేయలేకపోయానే అనిపిస్తే నా వల్ల కాదు ఏమైనా అనిపిస్తే చేస్తారు. అంటే మన వల్ల ఒకరికి బాధ కలగకుండా ఉండాలి నాకు తెలిసి. ఇప్పుడు నేను తప్పు చేస్తున్నాను అనుకోండి, నాకు బాధ అయినా పర్వాలేదు, మీకు బాధ కలగకూడదు. ఇప్పుడు నాడికి వెళ్ళాను, మీకు ఇబ్బంది అవ్వకూడదు. మీకు ఇబ్బంది అయితే పక్కకి తాగుతాను, మీ ముందు తాగను. ఆ టైప్ మెంటాలిటీ నాది. పక్కకి వెళ్ళిపోతారు కానీ నాకు అనిపించాలి. అక్కడ ఎన్నున్నా నేను తాగకూడదు అనిపించానంటే ముట్టుకోను. అది దగ్గర ఉంది. మళ్ళీ ఉండిపోవాలంటే ఉండిపోతా. వాళ్ళు ఎవరైనా వద్దు అన్నారు అనుకో మనకు లేస్తుంది అన్నమాట, వెయ్యాలి అని ఆ టైప్ ఉంటుంది. సో ఇంకా అసలు పట్టించుకోరు ఇంట్లో కూడా. ఓకే, ఫ్రెండ్లీగా ఉంటుంది. మీ అమ్మగారు చనిపోయిన తర్వాత బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అన్నారు కదా, అసలు తెలుసుకోవచ్చా అమ్మగారు ఎలా ఇదయ్యారు? యాక్చువల్లీ అమ్మ ఫిజికల్లీ హ్యాండ్గా ఫ్రెండ్ బాగా, అంటే కాలు గుంటుతో పెద్ద 54 years నడవలేరు, అలా ఉండేవారు. ఒళ్ళు వచ్చింది కదా ఇంకా కూర్చుని ఉండేవారు. నేనే డైపర్లు మార్చుకొని, నేనే స్నానం చేయించి, నేనే అంతా చేసేదాన్ని. నేను ఇలా షూటింగ్కి వచ్చినప్పుడు కలవారి కోళ్ళప్పుడు కూడా పరుగులే. అప్పుడు కొంచెం నడిచేవారు అమ్మ, లొకేషన్కి వచ్చేవారు, నాన్నగారు అమ్మ వచ్చేవారు. తర్వాత ఇంకా ఆవిడ నడవలేకపోయేవారు, కూర్చునే ఉండేవారు. ఇంకా పని అమ్మాయి ఉండేది ఇక్కడ, నర్స్ అంటాం కదా మనం, ఎవరికైనా పెట్టి ఆర్ఎంపీ డాక్టర్స్ అంటాం, వాళ్ళు చూసుకునేవారు. నేను అయినా అయిపోగానే పరిగెట్టేదాన్ని ఉండేదాన్ని. ఏం కావాలన్నా నాన్నగారు కూడా కిరాయి వెళ్ళారంటే కంపల్సరీ వచ్చేయాలి, తిండు మారా చేస్తారు అన్నమాట, చిన్నపిల్ల టైపు. ఆవిడ ఉండి 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 పని అమ్మాయి లేనప్పుడు ఇలా దేగుతా వెళ్తారు కదా, జారిపోయి ఇది గూడి రిపేర్. ఓకే, హాస్పిటల్ తీసుకెళ్ళి పిక్స్ అయి ఉంటాయి. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా మానసికంగా ఇది పెట్టేసుకున్నారు ఆవిడ. ఆలోచించాలి, షుగరు బీపీ ఉంది, అది హెడ్కి ఇదైపోయి కాలం చేశారు సడన్గా. ఓకే, అప్పుడు రంగస్థలం చేస్తున్నాను ఆ టైంలోనే. అందుకే క్లైమాక్స్లో సాంగ్లో ఉండను, చాలా ఇదైంది ఆ విషయంలో కూడా, రాలేదు అని. ఆ టైంలో అక్కడ ఉన్నాను. అది ఆ సిచ్యువేషన్ ఎలా అంటే చేతిలో రూపాయి లేదు. ఓకే, అమ్మ చనిపోయిందని టైంకి నా చేతిలో రూపాయి లేదు, నా ఫ్రెండ్సే ఇచ్చారు. అది ఇప్పటికీ రాసి పెట్టుకున్నాను, ఎవరెవరైతే ఎంత ఇచ్చారో అని. అందరికీ మళ్ళీ ఇవ్వాలి నీకు, అందరు ఇచ్చారు ఫ్రెండ్స్. వెళ్ళు ముందు అమ్మ దగ్గరికి వెళ్ళు అని, రూపాయలే చేతిలో. అందరూ తలోకంత ఇచ్చి పంపించారు. ఓకే, అమ్మ కార్యం కూడా అలాగే చేశాను, ఫ్రెష్ డబ్బులతో చేశాను. అవన్నీ రాసి పెట్టుకున్నాను, ఆ బాధ్యతోటి తీర్చాలి. ఇవన్నీ తీర్చిన తర్వాత ప్రశాంతంగా వెళ్ళిపోయి పర్వాలేదు ప్రస్తుతానికైతే.